హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే హైదరాబాద్ టు కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఆ ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ 21 hours జర్నీ అనమాట. సో మేము అలా చిన్న చిన్న గేమ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మంచిగా ఎంజాయ్ చేసాము. ఒక 6 hours స్లీప్ కి వెళ్ళిన రిమైనింగ్ అవర్స్ అంతా బోర్ కొట్టకుండా ఎంజాయ్ అయితే చేసాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి మేమైతే కొడైకెనాల్ రీచ్ అయిపోయాం. అంటే సండే రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. అక్కడ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని మొత్తం సైట్ సీయింగ్స్ అంత వ్యూ పాయింట్స్ అన్ని చూడడానికి అనేసి ఒక వెహికల్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ప్లేస్ అయితే ఇది అనమాట. ఇది వచ్చేసి సిల్వర్ కాస్కెట్ ఫాల్స్ అన్నమాట. మేము అక్కడ అప్పటి నుంచి చూసి మాకు జస్ట్ లైక్ ఒక చాక్ పీస్ లాగా కనిపించింది. దానికోసం మనం చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చి చూసాం అనమాట. ఇది తిరుపతి పెద్ద ఘాట్ రోడ్ అనుకుంటే దానికంటే పెద్ద ఘాట్ రోడ్ ఇది. ఎంత అంటే అంత ఘాట్ రోడ్ ఉంది. ఫైనల్ గా మేము మా రూమ్ కి రీచ్ అయిపోయాం. ముందే బుక్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఫాస్ట్ గా రెడీ అయిపోయి సైట్ సీయింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి చూడడానికి స్టార్ట్ అయిపోయాం సైట్ సీయింగ్స్ కి. ఫస్ట్ ప్లేస్ ఇది వచ్చేసి మోయ్ పాయింట్. ఇది ఆల్మోస్ట్ మనకి 1 kilometer to 1.5 kilometers హైట్ లో ఉన్నాం అనమాట. అక్కడ మబ్బులు మీకు కనిపించేవి అంతా కూడా. దాని వెనకాల ఇంకా మొత్తం అంతా చెట్లు ఉన్నాయి. చాలా వ్యూ పాయింట్ ఉంది అక్కడ. బట్ ఆ మేఘాలు అనేసి మొత్తం కమ్మేశాయి కాబట్టి మనకేం కనిపించట్లేదు. ఆ మేఘాలు ఎలా అంటే జస్ట్ లైక్ ఫాగ్ లాగా మన మీద నుంచి వెళ్ళిపోతుంది. మనం చూస్తున్నప్పుడు మేఘాలు కదులుతున్నాయి అని అనిపిస్తుంది కదా, పైన ఉన్నప్పుడు అవి మన మీద నుంచి అలా వెళ్తున్నాయి అనమాట. నాకైతే ఆ ఎక్సైట్మెంటే వేరే ఉండే అసలు. యాక్చువల్ గా చాలా బాగుంది. ఆ వ్యూ పాయింట్ అంతా బాగుంది. మాకు 1 day టైం ఉంది కాబట్టి దాంట్లో చాలా వ్యూ పాయింట్స్ ఆల్మోస్ట్ 14 places ఉన్నాయి చూడాల్సినవి. బట్ మేము తిరిగినవి అయితే మొత్తం ఒక 6 to 7 places ఉన్నాయి ఓన్లీ కొడైకెనాల్ లో. నెక్స్ట్ డే ఇంకొక ట్రిప్ ఉంది. ఆ ట్రిప్ అయితే ఇంకా ఎక్సలెంట్ ప్లేస్. అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నా ఛానల్ ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక చిన్న లైక్ వేయండి. ఇది ఇంకొక ప్లేస్. ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్ అన్నమాట. మీరు అక్కడ ఉన్న కొతులను చూస్తున్నారు కదా, వాటి క్రాఫ్ట్ చూడండి చాలా ఎంత బాగున్నాయి అసలు. మిడిల్ క్రాఫ్ట్ మనం నార్మల్ గా తీసుకుంటుంటాం కదా మిడిల్ క్రాఫ్ట్, అలా ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడ బ్రీడే అంత అనుకుంటా. బాగున్నాయి. నాకైతే ఆ కోతులు చాలా నచ్చాయి. బట్ ఎవరిని ఏమి కూడా అనట్లేదు. అది యాక్చువల్ గా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఏమైనా ఫుడ్ దొరికితే తింటున్నాయి, పెట్టిన మంచిగా తీసుకొని తింటున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి ఇదైతే చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఎందుకు అనుకుంటున్నారా? ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లేస్. ఏంటి అంటే అది గునా కేవ్స్ అన్నమాట. మంజుమల్ బాయ్స్ లో గునా కేవ్స్ చూపించారు కదా, అందులో ఎంతైతే బాగా చూపించారో సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ అలానే ఉంది. నేను మా ట్రిప్ లో ఈ ప్లేస్ ఉంది అని చెప్పాకనే నేను గునా కేవ్స్ చూడడం ఎలా ఉంది అనేసి మంజుమల్ బాయ్స్ మూవీ మొత్తం చూసి తర్వాత ఈ ప్లేస్ కి వచ్చా అనమాట. నేను మూవీ కూడా చాలా బాగుంది. మీరు ఇంకా ఎవరైతే ఆ మూవీ చూడలేదో ఇమీడియట్ గా వెళ్ళి ఆ మూవీ చూడండి. మేము అక్కడ సుభాష్ కూడా అని వెతికాము. సుభాష్ అని అరిచాము, వెతికాము. బట్ మాకు సుభాష్ కనిపించలేదు. ఎందుకంటే తీసుకెళ్లిపోయారు, అయిపోయింది కదా. ఇంకా అక్కడ నుంచి ఇక మిగతా మొత్తం అక్కడ గునా కేవ్స్ లోనే రిమైనింగ్ ప్లేస్ అంతా చూసాం అనమాట. సేమ్ మూవీలో ఎలా ఉందో అలానే ఉంది. చాలా గ్యాంగ్లు అంటే చాలా గ్యాంగ్లు వచ్చాయి. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళదే. ఇంకా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ అండ్ రీల్స్ కూడా తీసుకున్నాం అనమాట. అన్ని వ్యూ పాయింట్స్ అన్ని తీసాము. అన్ని చూసుకొని ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, అదంతా ఫాగ్ అనమాట. ఇక్కడ కొడైకెనాల్ ఏంటి అంటే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ లాగా ఇలా చేంజ్ అయిపోతుంది ఇంకా వెదర్ అనేది. అప్పటికప్పుడే వర్షం వస్తుంది, అప్పటికప్పుడే ఎండ అండ్ కూల్ గా ఉంటుంది. అసలు ఇలా స్విచ్ అయిపోతుంది అనమాట వెదర్ అంతా కూడా. సో అక్కడ ఫొటోస్ అంతా ఎంజాయ్మెంట్ చూసాం. అక్కడ నుంచి ఇక మేము నార్మల్ ఇంకొక ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇదంతా కొడైకెనాల్ వ్యూ పాయింట్. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి. మనమే కొంచెం చిన్నగా కట్టుకుంటాం అనమాట. వాళ్ళు ఇంకా చిన్నగా నీట్ గా క్యూట్ గా కట్టుకున్నారు. అక్కడ మొత్తం బండ కొండలాగా మొత్తం నీట్ గా ప్రాపర్ గా లేదనమాట ప్లేస్ అయితే. బట్ ఆ ప్లేస్ లోనే వాళ్ళు మంచి కట్టుకున్నారు. మేము అక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. కొడైకెనాల్ లో చాక్లెట్ ఫ్యాక్టరీస్, చాక్లెట్స్ అనేవి ఫేమస్ కదా. సో అక్కడికి వెళ్ళి ఒక ప్లేస్ చూసుకొని దాంట్లో కొన్ని చాక్లెట్స్ టేస్ట్ చేసి, అది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి, అవన్నీ టేస్ట్ చేసి ఒకటే ఐటమ్ తీసుకోకుండా డిఫరెంట్ గా అన్ని మల్టీ చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. ఒక 1 kg తీసుకున్నాం. అది కూడా ఒక పావు కేజీ డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ ఉన్నాయన్నమాట. బట్ హెయిర్ ఆయిల్ అవి అయిపోయాయి అనుకోండి, మళ్ళీ కొరియర్ అవంతా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా అవేం తీసుకోలేదు. నేను జస్ట్ చూసేసి వదిలేసాను. ఇంకా చాక్లెట్స్ అయితే నేను తింటూనే ఉన్నాను. అంత బాగున్నాయి అనమాట. మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చాను, వాళ్ళు కూడా నచ్చాయని చెప్పారు. ఆయిల్ కూడా తీసుకుంటే బాగుంటుండే, బట్ ఎందుకో మళ్ళీ తీసుకెళ్ళడము అవి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడ నుంచి ప్యాక్ అయిపోయి మళ్ళీ ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోయాం అనమాట. అది కూడా బాగుంది. అది కాకస్ పాక్. అది కూడా సేమ్ జస్ట్ మొత్తం అంతా మబ్బులంతా కమ్మేసినట్టే ఉన్నాయి. ఈరోజు అక్కడ అసలు ఏం కనిపించట్లేదు. ఇంకా ఓన్లీ వాక్ అనేదే ఉంది. అక్కడ సైడ్ లో షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మేము షాపింగ్ చేద్దామని వెళ్ళాను. నాకు చాలా నచ్చాయి అవుట్వి అవన్నీ. అవి తీసుకుందామంటే అవి రీజనబుల్ కాస్ట్ లో లేవు, వెరీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. బట్ ఫైనల్ గా అయితే నాకు ఇవి ఈ ఇయర్ రింగ్స్ ఒకటి నచ్చాయి.
మన కాస్ట్ లో ఉన్నాయి రీజనబుల్ గా, ఇవైతే తీసేసుకున్నాను. ఇంకా ఈ ప్లేస్ లో ఇంకా అట్లనే అవి చూసుకుంటే ఇంకా కొన్ని ప్లేసెస్ లో చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాం, షాపింగ్ అయిపోయింది. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా మాకు రేపు ఆడియోగి ఆ విజిట్ ఉందన్నమాట, ఆ విజిట్ చూడాలి కాబట్టి ఇక మేము రూమ్ కి రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ, బాయ్.